స్టేట్ అయినా సెంట్రల్ అయినా ముఖ్యంగా ఇక్కడ నిన్న మొత్తం ఆల్మోస్ట్ స్పీకర్ల చుట్టే వ్యవహారం జరిగిన పరిస్థితుల్లో అక్కడ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అక్కడ కూడా ఏంటంటే డెఫినెట్గా ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి డౌట్ లేదు అది వీగిపోయేటువంటి తీర్మానమే. కాకపోతే వాళ్ళ వాయిస్ వినిపించుకోవాలి, ఏం జరుగుతోంది సభలో, వివక్ష అనేది కనిపిస్తోంది, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అనేటువంటి ఆరోపణతోనే ముఖ్యంగా కొంతమంది ఎంపీలకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా నిన్న అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. సో ఏంటి ప్రతిపక్షాలకు సంబంధించి అసలు మాట్లాడే అవకాశం కానీ వాళ్ళకి ఎటువంటి ప్రయారిటైజ్డ్గా చూడట్లేదా? ఏం జరుగుతుంది ఇప్పుడు? ఒక్కటి మేడం, ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కీలకమైనటువంటి ప్రజావేదిక అది, దాంట్లో ఏం సందేహం లేదు. స్పీకర్లకు ఉండేటువంటి అధికారాలు స్పీకర్లకు ఉంటాయి. ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా వాళ్ళకు ఉండేటువంటి అధికారాలను ఆ అవసరాన్ని బట్టి వాళ్ళు ఉపయోగిస్తారు, అది వేరే సంగతి. చర్చ అనేటువంటిది వాళ్ళ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో చిన్నపిల్లలాగా మాట్లాడడం అనేటువంటిది, ఇప్పుడు అంత పెద్ద గొప్ప పార్లమెంటు 543 మంది సభ్యులు ఉన్నటువంటిది, చారిత్రక నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉండేటువంటి చారిత్రక ఘట్టాలు అనేకం ఉన్నాయి. మెచ్యూర్ పాలిటీషియన్ గా మాట్లాడడం లేదు. మోదీ భయపడుతున్నాడు. ఏంటంటే మోదీ భయపడడం ఏంటండి? మన ఊర్లో జిల్లా పరిషత్ స్కూల్లో పిల్లలు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడేటువంటి పద్ధతి. నాన్న చూసి భయపడుతున్నాడు రకరకాలుగా. నేనంటే ఒక పర్ఫెక్ట్ ఇంటలెక్చువల్ డిస్కషన్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ పెట్టడం లేదు. అందులో రాహుల్ గాంధీ గారు దానికి సరిపడరు. ఇది చరిత్రలో మనకు మిగిలిపోయినటువంటి అంశం కిందనే ఉంటది అని చెప్పి మేము భావిస్తున్నటువంటిది. చర్చ చాలా సందర్భాల్లో మాట్లాడండి, గంటన్నర మాట్లాడాడు ఎల్ఓపి ఆయన. మాట్లాడలేని సందర్భం కాదు కదా. స్పీకర్ మీద, ఇప్పుడు స్పీకర్ గారి మీద ఆరోపణలు చేయడం అనేటువంటిది బహుశా ఈ మంచి పద్ధతి కాదది. ఎందుకంటే స్పీకరు ఏ పార్టీకైనా సంబంధించిన వ్యక్తి ఉంటాడు. ఇక్కడ స్పీకర్ చేసే నిర్ణయాలు ఏంది, అక్కడ స్పీకర్ చేసే నిర్ణయాలు చర్చకు నేను పోను. కానీ చర్చకు వచ్చేటప్పటికి స్పీకర్ గారికి ఇవ్వాల్సినటువంటి అవకాశాలు అందరికీ ప్రతిపక్ష పార్టీలకు అక్కడ ఇవ్వడం జరుగుతున్నటువంటిది. కావాలని చెప్పి బ్లేమ్ గేమ్. రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి మిగిలింది ఏంటంటే ఎట్లా భ్రష్టు పట్టించాలా, అక్కడ మోదీకి అక్కడ ట్రంప్కి భయపడుతున్నాడు, పాకిస్తాన్కి భయపడుతున్నాడు, ఇక్కడ ఈ రకంగా జరుగుతుంది అనేటువంటి అర్థరహితమైన. వెంకటరెడ్డి గారు, కొన్ని డీల్స్ జరిగినప్పుడు డెఫినెట్ గా దేశంలో ఏ దేశంలో అయినా ప్రతిపక్షాలు ఈ డీల్ ఏంటి, దానికి సంబంధించిన వ్యవహారం ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ నాలెడ్జ్తోని ఈ డీల్ ఇబ్బందికరంగా ఉంటుంది, లేదా ఈ డీల్ వల్ల మన రైతులకు ఇబ్బంది కలుగుతుంది, లేదా మన వాటికి సంబంధించి బిజినెస్ దెబ్బగొట్టేటువంటి అవకాశం ఉంటుందని రకరకాలుగా వినిపిస్తూ ఉంటాయి. సో ఈ క్రమంలో వాటికి సంబంధించి లేదు లెక్క ఇది అని చెప్పేటువంటి క్రమంలో అధికార పక్షం ఏమన్నా విఫలమైందా? రాహుల్ గాంధీ సో అలా దాన్ని దాటవేస్తూ మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వట్లేదా మనం? ఇతర దేశాల లోపల మీడియా సంస్థలు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అంతర్జాతీయ కుట్రలో భాగంగా వస్తున్నటువంటి భాగాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ వెళ్ళి మాట్లాడతాడు, ఆ అంశాలను ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడతాడు. మోదీగా మరి అంబానీ గురించి మాట్లాడతాడు. అంబానీ వాళ్ళ గవర్నమెంట్ లో లేడా? ఒకటి అంటే నార్మల్ భాషలో జనాలకు కూడా అర్థమయ్యేటట్టు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అమెరికా భారత్ డీల్ కు సంబంధించి వాళ్ళు పదే పదే ప్రస్తావిస్తోంది ఏంటి అంటే, మనం పంపించినప్పుడు మనకు 25 to 18% సుంకానికి తగ్గించినప్పుడు వాళ్ళు మనం దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళు ఎగుమతి చేస్తే 0, ఇదేం లెక్క అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేశారు. సో దాంట్లో ఉన్నటువంటి మనకొచ్చే లాభం ఏంది, ముఖ్యంగా అవి దిగుమతి చేసుకుంటే మనకు ఉన్నటువంటి అవి ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అని వాళ్ళనే ఎండగడితే సరిపోతుంది కదా, తప్పు లేనప్పుడు. ఇప్పుడు ఒక్కటండి, ఎగుమతులు దిగుమతులు అనేక వ్యూహాలు ఎత్తుగడులతో ఉంటాయి. ఇప్పుడు మొన్న మీరు చూసినారు, ఏది రష్యా నుంచి మీరు 30 రోజుల వరకు మాత్రమే కొనండి ఆయిల్ అనేటువంటిది, దాని మీద విమర్శ వచ్చింది. మీరు ఎట్లా ఎవరు అయినా ట్రంప్ చెప్పడానికి ఎవరు అనేటువంటి చర్చ వచ్చినటువంటి మాట. అంతకుముందు అది 18%, 50% ఉన్నది, 18% చేశారు, ఒప్పందంలో భాగం కింద ఉన్నది. కాబట్టి అంతర్జాతీయ రాజకీయాలలో వ్యాపార సంబంధాలు 18 చేసినారు. ఆ కండిషన్ కింద ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ట్రంప్ మీరు 30 రోజుల వరకు మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఇంపోర్ట్ చేసుకోమన్నాడు. మీరు ఆయన ఎవరు చెప్పడానికి ఆయన ఇప్పుడు అట్లా కాదు కదా. వ్యాపారాలలో మనకు అనేక రకాలుగా ఒడిదొడుకులు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారతదేశం ఆ ప్రోగ్రెస్ గురించి ఎట్లా తీసుకుపోవాలని నిర్ణయాలు అనేటువంటిది భారతదేశ ప్రభుత్వానికి తెలియదని కాదు కదా. ఏదో మనం అక్కడ అపైపుతున్నట్టు కాదు కదా. ఇలా 90 లక్షల మంది గల్ఫ్ కంట్రీస్ లో మన వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏందని ఆలోచించాలి. అమెరికాలో మనకు దగ్గర 1 కోటి జనాభా మనకున్నది. కాబట్టి మనకు పడగానే కత్తి తీసుకొని ఎందుకు పొడవడం లేదని అన్నట్టుగా మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు. పొడవాలి కదా ఎవరిని, ట్రంప్ని అనే పద్ధతి. అట్లా కాదు కదా.
ఒక మెచ్యూర్ వాళ్ళనేది డిస్కషన్ ఏంటంటే వాళ్ళు పొడవడానికి వచ్చినా కూడా మనం ఏం ప్రతిఘటించేటువంటి పరిస్థితి లేదు. పొడవడానికి వచ్చారు కానీ పొడవలేదు కదా అని చూస్తున్న పరిస్థితుల్లో ఉన్నామనేది వాళ్ళ అభిప్రాయం. భారతంలో శిశుపాలుడు 100 తప్పులు చేసినంత వరకు కృష్ణుడు చంపలేదండి. కృష్ణుడు 2 నిమిషాలు పడుతుంది చంపడానికి. చంపడానికి మన ఎత్తుగడలు మనకుంటాయి, మన ఎత్తుగడలు మనకుంటాయి అని చెప్పి ఓకే వెంకటరెడ్డి సార్ కాదు కదా. మళ్ళీ తీసుకుంటాను. లింగం యాదవ్ గారు, ఇప్పుడు సభ జరిగినప్పుడు సభ కొన్ని అంశాలు తీసుకొని డెఫినెట్గా చర్చకు పెడుతుంది, అన్ని మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కానీ ఏవైతే విమర్శనాత్మకంగా ఉంటాయో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కోసము, ముఖ్యంగా ఒకసారి ఎప్స్టీన్ ఫైల్స్ అంటారు, లేదంటే డీల్కి సంబంధించి దాన్ని తప్పుదోవ పట్టించే, ఒకవైపు అమెరికా భారత్ డీల్ అనేది, ట్రేడ్ డీల్ అనేది బ్రహ్మాండమైంది అని వాళ్ళు చెప్తున్నటువంటి క్రమంలో ఇది ఫుల్ ఆఫ్ స్మాష్ అన్నటువంటి విధంగా, దేశాన్ని నాశనం చేసే విధంగా ఉంటుంది, మన రైతులు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు అన్న విధంగా మీరు ప్రొజెక్ట్ చేసే పనిలో పెట్టుకున్నారు. సో వాళ్ళొక తీర్మానం, వాళ్ళొక అంశంకు సంబంధించి చర్చ పెడితే లేదు లేదు నేను దీనిపైనే మాట్లాడతా, ఇదే మాట్లాడాలి అని మీరు పట్టుబట్టి దానికోసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పి, సో సభను ఈ విధంగా జరుగుతోందని జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది అక్కడ బీజేపీ నేతల మాట. క్వశ్చన్ ఇవాళ దేశ ప్రజలుగా మనం ఇవాళ ఈ దేశ ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది ఇంపాక్ట్ అని మనందరి మీద ఇంపాక్ట్ అవుతుంది. డెఫినెట్ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఆ బాధ్యత ఉంది. మరి ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేసేది అది కదా, ప్రజల తరఫున వాయిస్ ని వినిపించాలంటున్నావు, మాకు అవకాశం ఇవ్వాలంటున్నావు. ఇవాళ ఎందుకు ట్రేడ్ డీల్, యుఎస్ ట్రేడ్ డీల్ ఎప్పుడు జరిగిందండి? ఈ అగ్రిమెంట్ ఎప్స్టీన్ ఫైల్ నేమ్స్ వచ్చిన తర్వాతనే జరిగింది. దీని ద్వారా ఇవాళ ఈ దేశ రైతాంగానికి నష్టం జరుగుతుంది. మరి దీని గురించి ఎందుకు మాట్లాడండి? ఇవాళ ఇప్పుడే పెద్దలు మాట్లాడుతున్నారు అంటే అమెరికా డిసైడ్ చేస్తుంది, మనం నువ్వు రష్యా దగ్గర ఆయిల్ కొనాలి ఇప్పుడు, రేపటి నుంచి బంద్ చేయాలంటే చేతులు ముడుచుకొని ఎస్ సార్ నేను బంద్ చేస్తా, ఎల్లుండి నుంచి లేదు నీకు 30 days అవకాశం ఇస్తా, ఓకే సార్ నాకు ఇవ్వండి. ఎవరండి అమెరికా? హూ ఇస్ ది ట్రంప్? ఈ దేశ సావర్నిటీని అమెరికా దగ్గర తాకట్టు పెడతారా? అమెరికా డిసైడ్ చేస్తుందా? మనం ఇవాళ ఇరాను మన మిత్ర దేశం, ఇవాళ మన దేశానికి నేవీ డ్రిల్లో పాల్గొని పోతుంటే అమెరికా దాడి చేస్తే కనీసం ఖండించలేని స్థితిలో ఈ దేశ ప్రధాని ఉంటే ఎక్కడ పోతున్నామని మనం? ఎక్కడి నుంచి? పర్షియన్ నుంచి ఇండియాకు దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది, 1000 సంవత్సరాల మిత్రత్వం ఉంది మనకు. మరి ఇవాళ కనీసం మాట్లాడేని చరిత్రలో ఈ దేశ ప్రధాని ఉంటే ఏమనాలండి? ఎందుకు మాట్లాడరండి? ఇంకొకటి, వార్ జరుగుతుందని అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు. లాస్ట్ 1 month నుంచి అక్కడ మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ ఎస్కలేట్ అవుతున్నాయి, సిచ్యువేషన్ బాగలేదని మన అందరికి తెలుసు, మనం కూడా చర్చ పెట్టినాం ఇక్కడ. కానీ దేశ ప్రధానికి తెలియదా? ఎందుకు ఇజ్రాయెల్ కు 25th 26 అక్కడ ఫిబ్రవరిలో విజిట్ చేస్తాడు, విజిట్ అయిన తెల్లారే 28th ఫిబ్రవరి వార్ స్టార్ట్ అయింది. మరి ఏం సందేశం ఇస్తున్నామని మనం? ఇవాళ ఈ హర్మోజు జలసంధి మనం ఆపడం వల్ల ఏం నష్టం జరుగుతుందో చూస్తున్నాం కదా మనం. ఇవాళ అదే ఇరాన్ ఏమన్నది? రష్యాకు మీకు అనుమతిస్తాం, చైనాకి ఇస్తాం, ఇండియాకు మాత్రమే. మరి ఎందుకు ఇవాళ గతంలో మొదటి నుంచి మనకు మిత్ర దేశం ఉన్నటువంటి ఇరాన్ ని ఇవాళ ఎప్పుడైనా విదేశాంగ విధానం మోడీది ఫెయిల్ అయింది, అన్ని దాస్తుండు. ఇవాళ ఎవరికి భయపడి, ఎందుకు నరేంద్ర మోడీ ట్రంప్ కు భయపడి ఈ నిర్ణయాలు తీసుకుంటుండు? దాని గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ వ్యక్తికో ఒక పార్టీకో సంబంధించింది కాదండి, ఇది దేశ సావర్నిటీకి సంబంధించిన విషయం. దీంట్లో ఎవరైనా మాట్లాడతారు, మీరైనా నేనైనా. ఎవరు ట్రంప్ అండి? ఆయన మన విధానాలు ఎట్లా డిసైడ్ చేస్తారండి? ఇవాళ చూడండి, ఇవాళ దేశంలో ఎంత, ఇవాళ హైదరాబాద్ లో చూడండి, మీరు మార్నింగ్ ఇంత ముందుకే న్యూస్ చదివారు, ఇవాళ హోటళ్ల సిచ్యువేషన్స్ బంద్ చేస్తున్నారు, రెసిడెన్షియల్ బంద్ చేస్తున్నారు, హాస్టల్ పీజీ హాస్టల్ బంద్ చేస్తున్నారు. మరి ఇవాళ దీనికి కారణం ఎల్పిజి గ్యాస్ కొరత అవుతుంది. మరి ఈ దేశ ప్రధానికి తెలియదా? వార్ జరుగుతుంది, ఏ నిర్ణయం తీసుకోవాలని టాక్టిక్ నిర్ణయం తీసుకోవాలి. విదేశాంగ విధానం ఫెయిల్ అయిందని మోడీకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మోడీ ఎందుకు మాట్లాడలేదు? మరి దీని గురించి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ దేశ ప్రజలు పానిక్ అవుతున్నారు, బ్లాక్ మార్కెట్ దందా తెరలేసింది. గ్యాస్ గురించి మీరు చూస్తున్నారు, ఇవాళ గ్యాస్ గురించి ఎంత ఇబ్బంది పడుతున్నారు. అరే ఇవన్నీ పరిస్థితులు ఉంటే దీని గురించి మాట్లాడొద్దు అంటారు. ఏం మాట్లాడకపోతే ఏం చేయాలి మరి? అంటే నరేంద్ర మోడీకి ఏది చేసినా కూడా ట్రంప్ నిర్ణయం, ట్రంప్ బాబా, ట్రంప్ నువ్వే మాకు ఇదే అని చెప్పుకొని ఇక ట్రంప్ లెక్క ఇది ప్రే చేసుకుంటున్నా ఈ దేశ ప్రజలు. ముఖ్యంగా సభలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వట్లేదు అనేటువంటి అంశాన్నే మీరు ప్రధానంగా తీసుకుంటున్న టైంలో, చాలా సందర్భంలో కీలకమైనటువంటి అంశాలు మాట్లాడే టైంలో మీరు విదేశాల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఈ విధంగా కొన్ని అంశాలు, కొన్ని హాట్గా ఉండేటువంటివి, మీకు లబ్ధి చేకూరేవి, రాజకీయంగా ఏదైతే కాంగ్రెస్ కు కొంచెం మైలేజ్ ఇచ్చేటివి ఏమన్నా ఉంటే మాత్రం వచ్చేసి దీనిపైనే మాట్లాడదాం, వాళ్ళు ఏమన్నా టాపిక్ పెట్టుకొని దీనిపైనే మాట్లాడదాం అని చెప్పేసి మీరు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి నిన్న అమిత్ షా గారు మాట్లాడారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయదని మా నాయకుడు చెప్పాడు రాహుల్ గాంధీ గారు. ఇంకెన్ని సంవత్సరాలైనా మేము ప్రజల కోసం పోరాడతాం, ప్రజల మధ్యలో ఉంటామని. ఇవాళ మనం నేను ఒక సూటిగా ప్రశ్న జోష్నా గారు, అమెరికా ఎవరు? నువ్వు రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దంటే బంద్ చేస్తావు,
తెల్లారి 30 days మేడం, పర్మిషన్ మేడం, ఇస్తున్నా తప్పు, అంటే తప్పు ఎవరండి? interpret తీసుకుంటా వెంకటరెడ్డి గారు, మీరు ఖచ్చితంగా 1 minute తప్పు. తీసుకుంటా, తప్పు. ఫైనల్ గా 1 minute ఎవరండి? మీరు తీసుకుంటా. నేను ఇంకొకటి, ఎంత దుర్మార్గంగా విదేశాంగ విధానం ఇవాళ ఫెయిల్ అయిపోయింది. అరే నీ మిత్రుడికి వచ్చి ఇక్కడ నీ బార్డర్ లో అటాక్ చేస్తే కనీసం స్పందించలేని ఈ దౌర్భాగ్య స్థితిలో ఈ దేశ ప్రధానుడు, ఈ దేశ సార్వభౌమత్వం పైన అటాక్ జరుగుతుంది. Okay. ఎవరండి మాట్లాడుతుంది? ఇవాళ డైవర్ట్ చేసే పాలిటిక్స్ బీజేపీ నాయకులు Okay. మాట్లాడే పర్సన్ నెహ్రూని ఒకసారి మీరు ఒకటి దిలీప్ చూడండి. రెడ్డి గారి నేను ఒక్క నిమిషం లింగం అండి. యాదవ్ గారు, మళ్ళీ జోష్నా మనకు గారు, సమయం అయిపోతుంది. నేను ఒక దిలీప్ 1 రెడ్డి minute గారు finish చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు, నేను ఈ మళ్ళీ రోజు టైం వరకు- అయిపోతుంది. ఒక 2 minutes మాట్లాడండి ఈరోజు- దిలీప్ రెడ్డి గారు. ఈ రోజు రెండు పార్టీలు జోష్నా గారు, you are not giving enough time. ఇంకొకరేమో మీకే మస్తు టైం ఇస్తున్నా. జ్యోత్స్న చెప్పండి గారు దిలీప్ చాలా రెడ్డి స్పష్టంగా ఈ రెండు పార్టీల వైఖరి చూస్తా ఉన్నాము. ఆ రోజు ఇక్కడనేమో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పైన ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, స్పీకర్ మాకు టైం ఇస్తలేడని చెప్పేసి అవిశ్వాస తీర్మానం పెడుతుంది. మరి రే తెలంగాణ అసెంబ్లీలో ఏం చేస్తా ఉన్నారు? గత అసెంబ్లీలో మైకులు ఏ విధంగా కట్ చేస్తారో చూస్తా ఉన్నాం. ఈ రోజు 16 తారీఖు నేను సూటిగా లింగం గారు క్రాస్ టాక్ వద్దు. మీరు దమ్ముంటే కేసీఆర్ రమ్మని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లింగం రమ్మని యాదవ్ గారు, ఈరోజు లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ 16వ గారు. తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈరోజు ఏ విధంగా ఎట్లా నిర్వహిస్తారో చూస్తా ఉన్నాం. మీరు ఒక గుడ్ పాయింట్ రేజ్ చేసిరండి. ఈ రోజు ముఖ్యమైన అంశాలు బడ్జెట్ కానీ ఇతర ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉంటే రాహుల్ గాంధీ గారు విదేశాల్లో ఉంటున్నారు. అంటే ఈ రోజు దేశ ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు తను హాజరైతే లేదని చెప్తా ఉన్నారు. అంటే దొందే ఉన్నాయి ఇక్కడ. రాహుల్ గాంధీ గారి హాజరు శాతం కేవలం 51% అని మాత్రమే ఈరోజు చాలా స్పష్టంగా పార్లమెంట్ రికార్డ్స్ లో మనం చూస్తా ఉన్నాము. అంటే కేంద్ర వాళ్ళు కేసీఆర్ ను మాట్లాడనివ్వట్లేదు అని చెప్పేసి అవిశ్వాసం పెట్టలేదు కదా లింగం యాదవ్ గారు. లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, ఇక్కడ రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వట్లేదు అనేది కదా టాపిక్. ముఖ్యంగా అంటే అక్కడ మాట్లాడనివ్వట్లేదు, కేసీఆర్ వచ్చినా మాట్లాడనివ్వట్లేదు అని వాళ్ళు ఏం అనట్లేదు కదా. సరే ఓకే, దిలీప్ రెడ్డి గారు, దిలీప్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడు కాదు మిత్రమా, హరీష్ రావు ప్రతిపక్ష నాయకుడు కాదు మిత్రమా. కేసీఆర్ వస్తే ఓకే ఓకే, అండ్ ఫైనల్ గా వెంకటరెడ్డి గారు, హరీష్ రావు గారికి సమాధానం చెప్పే స్థితిలో దిలీప్ రెడ్డి గారు, దిలీప్ రెడ్డి గారు, టాపిక్ మనకు వేరే వెళ్ళిపోతుంది ప్లీజ్ దయచేసి. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్పాలనుకో, 30 seconds. ఒకటి జ్యోత్స్న గారు, ఉండవే బాబు, మీరు చెప్పండి. తెలంగాణ లెజిస్లేటివ్ లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, కేసీఆర్ రాలేదు, మాకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు మాట్లాడడానికి, వాళ్ళు అడగట్లేదు, వాళ్ళు ఏం తీర్మానం పెట్టలేదు, వాళ్ళు టాపిక్ లో లేరు. ఒకటి ఎక్కడి నుంచో ఎటో తీసుకోపోతుంది టాపిక్. జ్యోత్స్న గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు, అంతర్జాతీయ వ్యాపార సంబంధాలలో అనేక మెలకువలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ట్రంప్ గారు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు, కొనమంటే కొనాలే, కొనొద్దు అనేటువంటి దాని గురించి ఒక ప్రజల్లో మాట్లాడుతున్నటువంటి మాట వాస్తవమే. అదే అంతకుముందు మనకు ట్రేడ్ డీల్ అమెరికాతో జరిగినటువంటి దాన్ని 18% మనం కొనకూడదు అన్నప్పుడు మనం ఒప్పుకున్నాం. అది మంచి చెడ్డల గురించి ప్రభుత్వం నిర్ణయిస్తుంది, మనకు నష్టాన్ని కలిగించే పరిస్థితుల ఎప్పుడు కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి. ఆ సందర్భం లోపల 30 days రిలాక్సేషన్ ఇచ్చింది. ఆయన చెప్తే వింటామా అనేటువంటిది 18% లేదు. మన వ్యాపారం దెబ్బతింటది, మన ఎగుమతులు దెబ్బతింటాయి, మనకు వచ్చేటువంటి విదేశీ మార్గద్రవ్యాల్లో ఇబ్బందులు వస్తాయి, రకరకాల సమస్యలు ఉంటాయండి. వీళ్ళకే తెలుసు, వీళ్ళలాగా విదేశాలపై రాహుల్ గాంధీ గారు భారతదేశం యొక్క అంతర్గత విషయాలు మాట్లాడడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చేతగాక అక్కడ మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇరాక్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడైతే యుద్ధం ఉంది, మరోవైపు గ్యాస్ కొరత, చమురు అంటే ఓవరాల్ గా చమురు కొరత అయితే కనిపిస్తోంది. మరో 10-15 రోజులు ఇట్లే ఉంటే కనుక సిచ్యువేషన్ దారుణంగా ఉంటుంది. అండ్ మరోవైపు నెట్ కు సంబంధించి కూడా చాలా ఇబ్బందులే వస్తున్నట్టు ఉన్నాయి, చూద్దాం ఎట్లా ఉంటుందో. అండ్ మరోవైపు ఇక్కడ స్పీకర్ కు సంబంధించి స్పీకర్ తీర్పుపై అటు బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు కూడా హైకోర్టుకు వెళ్తాము అని అంటున్నాయి, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు, దిలీప్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం తాగదు.